నమస్కారం నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత వినూత్న నిరసన చేపట్టింది జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్న పోస్టల్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షలను కర్రకు కట్టి అందని ద్రాక్షగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సాయి చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్ గుత్తికొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు జనవరి 24 వచ్చింది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1 కల్లా విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తున్న ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి మరో 90 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడేమో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టేటట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి 1 వచ్చినా జాబ్ క్యాలెండర్ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందని ద్రాక్షగా మారిపోయింది ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా ఇప్పటికైనా మీ విశ్వసనీయత కాపాడుకోవాలంటే ఇంకా 3 నెలల టైం ఉంది మీరు అమలు కాని నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు వయోపరిమితి పెంచాలా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకి ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె కొనసాగుతుంది జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉరితాలతో నిరసన తెలిపారు ఉద్యోగ భద్రత లేకుంటే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ ఉరితాలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో లక్ష్మణ్ రావు కరీముల్లా స్వర్ణ గౌరి తదితరులు పాల్గొన్నారు సార్ మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నామండి ఈ గవర్నమెంట్కి నిమ్మక నీరెత్తినట్టు విభజించు పాలించు అనే ధోరణిలో కొంతమందికి పెంచుతాం కొంతమందికి ఆపుతాం కొంతమందికి రెగ్యులర్ చేయాలి కొంతమందికి ఎన్ని సంవత్సరాలు చూడాలి అంటున్నారు కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఒకటే అనేది మాత్రం చేయట్లేదు అందరూ కలిస్తేనే సమగ్ర శిక్ష ఉంటుందండి సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకపోతే విద్యాశాఖలో ఏ వర్క్ జరగదు అనేది కానీ ఇన్నాళ్ళ బట్టి మాకు ఏ విధంగానూ ఉద్యోగ భద్రత కల్పించట్లేదండి మేము గత 12, 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మట్టి కూడా వర్క్ చేస్తున్నాము కానీ మాకు ఉద్యోగ భద్రత లేదండి హెచ్ఆర్ పాలసీ లేదండి మాకంటే ముందు స్కీములు వెనకాల వచ్చిన స్కీములు అన్నిటికీ ఉద్యోగ భద్రత ఉంది హెచ్ఆర్ పాలసీలు ఉన్నాయి కాబట్టి మాకు మీ అందరూ ఉద్యోగ భద్రతకి అవకాశం ఇప్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కావాలి మాకు రెగ్యులర్ కావాలి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది 22వ రోజు ధర్నా చేసి నిరసన తెలిపారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో 3వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో దీప్తి మనోజ రాధా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు మా స్ట్రైక్ 22వ రోజుకు చేరింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లోనూ జిల్లాల వారీగా మండల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద మేము నిరసన చేస్తూ ఉన్నాము 22 రోజులైనా కూడా మహిళా సమస్యలుగా మమ్మల్ని మా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించలేకపోవడాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాం సీఎం గారు మహిళా సాధికారత పేరుతో అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నామన్నారు అంగన్వాడీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు అట్లాగే కనీస వేతనం ఇవ్వమని మేము దఫాల వారీగా అనేక సార్లు మేము డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేదు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము 3వ తారీఖు కలెక్టర్ కార్యాలయాల వద్ద బైఠాయింపు కార్యక్రమంగా ఉంది తప్పనిసరిగా అంగన్వాడీలు జిల్లాల వారీగా ప్రతి చోట మేము కూర్చుంటాం అట్లాగే గుంటూరు కలెక్టరేట్ వద్ద మేము బైఠాయింపు కార్యక్రమం ఉంది
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. జనవరి 8 నుంచి 10 వరకు జరిగే సభలకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, శివాజీ, ఇతర నాయకులు ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేయనున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు. రైతులు ప్రతి ఏడాది పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ ఏపీ పర్తన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి రైతు సంఘం మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. ఈ మహాసభలో ప్రధానంగా ప్రస్తుత సమాజంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయబోతా ఉన్నాం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7న రాష్ట్ర స్థాయి ఉచిత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు లక్ష్మీపతి చెప్పారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంపత్ నగర్లోని శృంగేరి శారదా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సేవా సమితి పెట్టిన దగ్గరించి గత 40 సంవత్సరాలుగా ప్రతి 2 మాసాలకు ఒకసారి కళ్యాణ వేదిక అని చెప్పి బ్రాహ్మణ వధూవరులకి ఫ్రీగా మరి కళ్యాణ వేదిక పెట్టి దాని ద్వారా పెళ్ళిళ్ళు అవడానికి కార్యక్రమం చేస్తుంటాము. ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున మనమును హైదరాబాద్లోని వైష్ణవి క్యాటర్స్ వాళ్ళు కలిసి చాలా పెద్ద ఎత్తున మెగా మేళా నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం కూడా. ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కొంచెం బ్రాహ్మణులకు అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం 7వ తేదీ మన సంపత్ నగర్లోని శృంగేరి వారి పీఠంలో అంటే శారదామ్మ టెంపుల్లో ఈ సంవత్సరం జరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఇంకెవరన్నా పిల్లలకి వివాహాలు కాని వారు కూడా వచ్చి పాల్గొన్నట్టుగా మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజు కొనసాగింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని యూనియన్ నాయకులు మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా ఉద్యోగులకు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 8వ రోజుకి చేరింది. ఈ రోడ్డు మీదకి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేయడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోగా ఒక కన్ను గుడ్డిదిగా ఒక కన్ను మేలుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇస్తూ ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వకుండా నిన్న కొత్తగా జీవో విడుదల చేసిన దాంట్లో డ్రైనేజీ వాళ్ళకు కానీ మలేరియా వాళ్ళకు కానీ అట్లానే పారిశుద్ధ్య కార్మికులకు చెత్త ఎత్తిచ్చే డ్రైవర్ల వరకే ఇచ్చింది. పార్కు సెక్షన్లో పనిచేసే వాళ్ళకు అన్యాయం చేశారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మేము అడిగిన హక్కులను నెరవేర్చకపోతే రేపటి నుంచి రాష్ట్రం అంతటా లైట్లు, వాటరు ఆపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.